అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గత 2-3 రోజుల నుంచి తెలంగాణ ఆంధ్రాకి మధ్యలో సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ఒక నెల కిందట ఇంచుమించుగా అంతే 1 మంత్ అయ్యి ఉండొచ్చు అటు ఇటుగా. రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం కొంచెం పొలిటికల్గా ప్రాంతాల మధ్యలో గొడవలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు సినిమా పరంగా, కేవలం సినిమా అంటే సినిమా పరంగానే ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ భేదం, దాంతో పాటుగా సినిమాలో ఉన్న స్లాంగు, పాటల్లో ఉన్న స్లాంగు, ఆ టైటిల్, ఒక చిన్న టైటిల్ తోటి సినిమాకి ఎంత ప్రమోషన్ రావాలో అంత డబల్ త్రిపుల్ వచ్చింది. అసలు నిజంగా అది ఈ సోషల్ మీడియాలో ఈ పని పాట లేని టీఏ5 బానిసలు వీళ్ళు కనుక ట్రెండింగ్ చేయకపోయి ఉంటే, ఫ్యాన్ వార్లు చేయకపోయి ఉంటే అసలు ఈ ఇడుపు కాగితం అనే సినిమా వస్తుంది అనేది ఎవరికి తెలిసేది కాదు. సో ఆ విషయంలో పాపం బన్నీ వాస్ బాగా క్లిక్ అయ్యిండు. నాకు తెలిసి ఇదంతా సినిమా ప్రమోషన్లో భాగం అని కూడా అనుకోవచ్చు. తెలియదు ఎవడు మొదలు పెట్టినో తెలియదు, బట్ ఇంటెన్షన్ ఏందో కూడా తెలియదు. కానీ అటు బోలి ఇటు పులింపు లాస్ట్కి ఎటుబడి పొలిటికల్గా అదొక స్టాండ్ తీసుకుంటుంది అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే తప్ప మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఇక్కడ. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి. అక్కడ కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి, కుల భావనలు రగిలించాలి, మతాల మధ్యలో గొడవలు పెట్టాలి. కేవలం ఇదే అక్కడ ఎజెండా. ఇక్కడ ఎజెండా ఏమో ప్రాంతాల మధ్యలో ఇదే జరుగుతుంది. సో కాబట్టి ఆ ట్విట్టర్లో ట్వీట్లు వేసిన ఎదవలు కూడా నాకు తెలిసినంత వరకు చెప్పలేం. ఏమో అయ్యుండొచ్చేమో, ఎవరికి ఎరక, ఎవరు చేయించుండొచ్చో తెలియదు. పొలిటీషియన్స్ చేసి ఉండొచ్చు, లేదా సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు ఏమని చేసి ఉండొచ్చు. చూడండి ఒకసారి, ఎంత చిన్న ఇడుపు కాగితం. ప్రియదర్శి హీరో, సేమ్ మన బలగం అతనే. హీరోయిన్గా మన ఫోక్ డాన్సర్ నాగదుర్గ. ఒక బైక్ మీద వస్తూ ఉన్నారు. ఈ బైకు ఎక్కడిది, ఏ స్టేట్ ఇది? జనగాం అనుకుంటా. జేఎన్ అని ఉంది, జనగాం తెలంగాణ. తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి, కళ్ళు బాటిల్ ఉంది తెలంగాణకు సంబంధించి. తర్వాత చుట్టూ గిన్నెలు సద్దులు ఉన్నాయి. తర్వాత బ్యాగ్ ఉన్నది, పక్కన అప్పలు ఉన్నాయి, కనకంబరాల పూలు ఉన్నాయి నెత్తిన. ఎట్లా చూసినా కంప్లీట్గా ఇది తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ ఒక అస్తిత్వాన్ని ఇందులో చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ఇందులో ఇమిడ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ దీన్ని కొంతమంది పోరగాళ్ళు, మేబీ అది సినిమా ప్రమోషనే కావచ్చు, లేదా కొంతమంది టీఏ5 బానిసలు, మనోళ్ళకి ఏం పని ఉంటుంది పొద్దులెత్తి ట్విట్టర్లో పడి సావడం, వేరే ఏమన్నా పనులు పాట ఉంటే బాగుండు మనోళ్ళకు. ఇదే పని ఫ్యాన్ వార్లు చేయడం, బూతులు తిట్టడం. ఇక తెలిసిందేగా మనోళ్ళ గురించో ఏది ఓ పట్టాను ఒప్పుకోరబ్బా మన టీఏ5 బానిసలు. అటు ట్విట్టర్లో, ఇటు ఇన్స్టాగ్రామ్లో, అటు ఫేస్బుక్లో, ఇటు యూట్యూబ్లో, అన్నిట్లలో కూడా మనోళ్ళు వాడిని అనాలాగా అనిపించుకోవాలి. అమ్మలక్కల కాంచి అసలు ఇక మామూలుగా ఉండే ఫ్యాన్ వార్లు మీకు తెలిసిందేగా. ఇవన్నీ చేసి చూసి ఇక్కడికి వచ్చినాం మేము. అయితే దీనికి కొంతమంది ఏం భాషరా బాబు ఇది, సబ్ టైటిల్స్ పెడతారా మాకు, ఇడుపుగా అంటే టైటిల్ అర్థం కాలేదన్నమాట. కొంతమందికి టైటిలే మాకు అర్థం కావట్లేదు, సబ్ టైటిల్స్ ఉంటాయి తెలుగులో అని చెప్పి కొంతమంది ఎటకారంగా కామెంట్ రాయడం, దానికి కొంతమంది రిప్లేస్ ఇవ్వడం. ఇది అటు చిలికి అటు పోయి మన కల్వకుంట్ల కవిత దాకా వచ్చింది. కవిత డైరెక్ట్ ఏమంటుంది, ఇడుపుగా అయితే అంటే పవన్ కళ్యాణ్ అడగంటుంది. ఇక దీనికైతే దీనికి నోరు మరి ఇక ఎంత గులగుల ఉందంటే దీనికి అంత గులగుల ఉంది. ఇక చేసేది ఏం లేదు. మనం ఈ పరిస్థితి ఇట్లున్నది. ఇందులో ఇడుపు కాగితం అనేది కావాలని తెలంగాణ సినిమాని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పదాలని, తెలంగాణ యాసని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ టీఆర్ఎస్ 2.0 కానీ బీఆర్ఎస్ కానీ ఖచ్చితంగా దీన్ని ప్రాంతీయ గొడవల్లాగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర తెలంగాణ అనే అంశాలని మళ్ళీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అసలు ఇక్కడ జరిగింది ఏంది, జరుగుతున్నది ఏంది? ఒకవేళ సినిమా ప్రమోషన్ భాగం కాకపోయి ఉంటే ఒకసారి మీకు నేను కొన్ని చూపిస్తాను చూడండి. ఇందులో ఓకే ఖచ్చితంగా ఆ టైటిల్ అర్థం కాలేదని కొంతమంది అని ఉండొచ్చు. ఇడుపు కాగితం అంటే మళ్ళీ చెప్తానా, విడాకుల పత్రం అని అర్థం. ఓకేనా? పల్లెటూళ్ళలో తెలంగాణలో ఇడుపు కాగితాలు అయినాయా, మరి ఇడుపు కాగితాలు చేసుకున్నారా అని చెప్పంటారు అన్నమాట. అన్అఫీషియల్ డివోర్స్ అన్నమాట. అది పెద్ద మనుషుల సమక్షంలో జరుగుతుంది ఇడుపు కాగితం అనేది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే డివోర్స్ పేపర్స్ అనొచ్చు, ఇలీగల్గా తీసుకోవడానికి. అయితే దాన్ని కామెంట్ చేసిల్లని కొంతమంది మన తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర పాటల్ని, స్లాంగుల్ని ఇదేమి డాష్ స్లాంగ్ రా అని చెప్పి, ఇదేమి ఎరిహుక్ స్లాంగ్ రా అని చెప్పి మనోడు ఎవరు మహిగాడు అని చెప్పి అతను కూడా ఏంటి ఇది తెలుగా అని చెప్పి మనోడు మెన్షన్ చేసిండు. అదేం పాట అంటే
శ్రీకాకుళంకి సంబంధించిన పాట. ఒక ముస్లాం వచ్చి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా తిరిగి డ్యాన్స్లు అయితే చూసినా చూపిస్తా చూడండి, అది కూడా మీకు. ఎక్ బార్ ఇదర్ దేక్, ఓకేనా. తర్వాత దానికి కౌంటర్గా వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు మాత్రం ఊకుంటారా చెప్పండి, ఇప్పుడు మనోళ్ళు అన్నప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా, దానికి రిప్లైగా వాళ్ళు చూడండి ఒకసారి. ఏంటిది తెలుగా అని పెట్టిన తర్వాత ఒక పైన మంగిలిది, ఇదిరా తెలుగు అంటే అదే బాయిలోనే ఆ పాటకు డ్యాన్స్ చేసేదాన్ని వీళ్ళు దానికి ట్వీట్గా మళ్ళీ రిప్లై పెట్టిళ్ళు. తర్వాత ఇంకొకటి, ఇదే నాగదుర్గ పాటని ఈ తెలుగు కంటే బెటరే కదరా అని చెప్పి పెట్టిండు ఇంకోటి. ఇదేం పాట, ఇప్పించుకుంటుండు తప్పించుకుంటుండు ఒప్పిద్దునా ఈయన తప్పిద్దునా, ఇది ముచ్చట. అయితే ఇక్కడ కొంతమంది ఈ ఇడుపు కాగితం అనేది అర్థం కాలేదు అని కొంతమంది, అటు ఆంధ్ర యూజర్స్ కొంతమంది పిల్లగాళ్ళే ఇక్కడ పెద్దోళ్ళు ఎవ్వరు లేరు, పిల్లగాళ్ళు కొంత ఇదేంది సబ్ టైటిల్స్ అని సరదాగా ట్వీట్లు వేసుకున్నారు. దానికి కౌంటర్గా మన ట్విట్టర్ యూత్ కూడా బాగా గట్టిగానే రిప్లైలు ఇచ్చింది, ఇద్దరు గట్టిగానే వేసుకున్నారు, అయిపోయింది. దీన్ని పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఒకటి పొలిటికల్ ఎజెండా అయినా అయి ఉండాలి, ఈ ట్రెండింగ్కి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉండాలి, లేదా ప్రొడ్యూసర్ల ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండాలి తప్పితే మూడో ఆప్షన్ కూడా ఉంది. ఏందది, పని పాట లేని పోరం బొగ్గాలు. మన ట్విట్టర్ యువత వాళ్ళకు ఏముండదు, పొద్దున్న లేచినాం ఏం ట్రెండింగ్ చేయాలా, ఎవరిని తిట్టించుకోవాలా, ఎవరిని తిట్టాలా, మరి రీచ్ ఎట్లా రావాలా, మనకు పబ్లిసిటీ ఎట్లా కావాలా, ట్రెండింగ్లకు ఎట్లా పోవాలా, ఇక ఇదే పని వాళ్ళకి. ఇక తినడం, యూత్ ఇక ట్విట్టర్ చూడడం, ట్వీట్లు వేయడం, ఫ్యాన్ వార్లు చేయడం, తిట్టడం, తిట్టించుకోవడం, దొబ్బించుకోవడం, ఇదే పని అన్నమాట. అయితే ఇందులో అనవసరంగా కల్వకుంట్ల కవిత ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, నోరు జారడం చాలా దురదృష్టకరం. ఆ నోరు ఎంత తొందరగా అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. దయచేసి ఇట్లా ప్రాంతాల మధ్యలో దీంట్లో తోడు మళ్ళీ యూట్యూబర్ మహిదర్ ఆయన ఏదో అన్నాడట మళ్ళా. సరే పాప అతను తప్పు ఒప్పుకున్నాడు, డిలీట్ చేసింది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ల్యాగ్ చేసి దీన్ని సోది పెట్టకుండా, ఏదేమైనా కానీ అనవసరంగా ప్రాంతాల మధ్యలో గొడవలు పెట్టి రాజకీయం చేయాలని తెలంగాణ రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఏమంటాం ఉద్యమకారులం అన్న ముసుగులో వాళ్ళు కూడా మళ్ళీ ప్రాంతాల మధ్యలో గొడవలు పెట్టి మళ్ళీ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అటు ఆంధ్రలో కూడా ఇంచుమించు అలాంటిదే జరుగుతుంది. ఇక్కడ ప్రాంతాల మధ్యలో గొడవలు అయితే ఇక్కడ మాత్రం కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ రెండింటిని పసిగట్టి తెలుగు యువత నడుం గట్టి ముందుకు పోండి. అంతేగాని దానికి సబ్ టైటిల్స్ ఉన్నాయా, దీనికి సబ్ టైటిల్స్ ఉన్నాయా, తెలుగులో రిలీజ్ చేస్తారా, తెలుగులో రిలీజ్ చేస్తే మాకు ఎట్లా అర్థం కావాలా, ఇదేం టైటిల్ ఇదేం తెలుగురా అని చెప్పి మీరు తలలు బాదుకోకండి. అనవసరంగా దీన్ని పాలిటిక్స్ చేయొద్దు. అయినా చేస్తామంటే మీ కర్మ. బట్ పెద్దవాళ్ళు ఎవరున్నా, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ, సామాన్యులు ఎవరున్నా కానీ, ఈ వీడియో చూస్తున్న చదువుకున్న మేధావులు ఎవరున్నా కానీ దయచేసి అర్థం చేసుకోండి. ఈ చీప్ పాలిటిక్స్, ఈ ప్రాంతీయ గొడవలు, ఈ మతాల కులాల మధ్యలో కుంపట్లు దయచేసి ఇవి ఎక్కువ కాలం నడవనియొద్దు. వీటిని తిప్పికొట్టండి. ఈ ట్రాప్లు దయచేసి ఎవరు పడొద్దని సవినయంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.